వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లాలో 2029 ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి నెత్తిన ప్రకాశం జిల్లా వైసీపీ బాధ్యతలు పెట్టినటువంటి సందర్భం. సో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించుకోవటం, చుండూరు రవిని ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్తగా తీసుకొని రావటంలో సక్సెస్ అయ్యారు. అదేవిధంగా ఎక్కడెక్కడైతే అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల మీద కూడా కూటమిపై ఒక పథకం ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం వైవి సుబ్బారెడ్డి సలహాలు సూచనలతో కూడా దూకుడు స్వభావంగా కూడా కూటమిపై ఒంటికాలతోటి మరి ఫైర్ బ్రాండ్లుగా కూడా ఎదుగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు వచ్చినటువంటి క్రేజు, ఆయనకు వచ్చినటువంటి ఫాలోయింగ్ ఇప్పుడున్న పరిస్థితిలో వైవి సుబ్బారెడ్డి అనుచరులుగా ఉన్నటువంటి వారికి ఒంగోలులో వస్తుందా, లేక అసలు వైవి సుబ్బారెడ్డికి ఆ క్రేజ్ వస్తుందా? ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక మాస్ లీడర్, వైవి సుబ్బారెడ్డి అంత గ్రౌండ్ లెవెల్లో కూడా టచ్ ఉన్నటువంటి, ఎందుకంటే కొన్ని సమస్యలు వచ్చినప్పుడు వైవి సుబ్బారెడ్డి చొరవ తీసుకొని పరిష్కరించడంలో, అదేవిధంగా హుందాగా వ్యవహరించడంలో వైవి సుబ్బారెడ్డికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది వైసీపీలో. సో గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలకు అదేవిధంగా ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇప్పుడున్న ఒంగోలు నియోజకవర్గం అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో కూడా మరి బాలినేనికి గతంలో వైసీపీలో ఉన్నప్పుడు ఉన్నటువంటి క్రేజు, మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా వైసీపీలో ఇప్పుడు సపోజు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన దర్శి కాన్స్టిట్యున్సీతో పాటు ఏదైనా పార్టీ కార్యక్రమాలు ఆదేశిస్తే, ఏదైనా పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ, జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఏదైనా పార్టీ కార్యకర్తలకు ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రమే ఒంగోలు వచ్చి ఆ ప్రెస్ మీట్లు పెట్టడం, అదేవిధంగా ఒంగోలులో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనటం, ఎవరన్నా అక్రమ అరెస్టులు అయినప్పుడు జిల్లా జైలు దగ్గరికి వచ్చి పరిశీలించడం, అదేవిధంగా ఎవరికైనా మరి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు వైద్యం దానికి సంబంధించి హాస్పిటల్లో పరిశీలించడం, అంత మాత్రం వరకే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎంటర్ అవుతున్నటువంటి సందర్భాలు. మిగతా విషయాలకు గనక వస్తే ఆయన దర్శి మీదే ఎక్కువ ఫోకస్ పెట్టినటువంటి సందర్భం. ఒంగోలులో ఉన్నటువంటి పరిస్థితులు బేరీజు వేసుకుంటే ఒంగోలుకు అడపాదడపా వచ్చి వెళ్తున్నటువంటి వైవి సుబ్బారెడ్డికి బాలినేని శ్రీనివాసరెడ్డికి వచ్చిన క్రేజ్ వస్తుందా? మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో బాలినేని శ్రీనివాసరెడ్డి లాగా మరో కాపు లీడర్ను కూడా ఒంగోలు వేదికగా కూడా తయారు చేయాలని వైవి సుబ్బారెడ్డి సంకల్పిస్తున్నట్టు తెలుస్తా ఉంది. మరి కొన్ని రోజుల్లో కూడా దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దానికి సంబంధించి ఎక్కడా కూడా వైసీపీ నాయకులు చర్చలు జరగకపోవటం, అదేవిధంగా ఆ కాపు లీడరు మరి సమయం చూసి బయటకు వస్తానని కూడా వైవి సుబ్బారెడ్డితో చాటుమాటుగా కూడా వారు కలవరం రేపుతుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా దీపావళి తర్వాత మరి ఒంగోలు వైసీపీ, ప్రకాశం జిల్లా వైసీపీలో పెను మార్పులు జరగనున్నట్టు మనకు తెలుస్తూ ఉంది.